రామేశ్వరరావు గారు, ఎక్కడ వార్తలు చూసినా మనం అమెరికా వార్తలు చూస్తున్నప్పుడు అమెరికాకి పిల్లల్ని పంపడం అనేది ఇంతకుముందు ఒక కల, అదొక పెద్ద డ్రీమ్. ఇప్పుడు పంపిద్దామన్న పేరెంట్సే పంపడానికి ఇష్టపడట్లేదంట. అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే రీసెంట్గా ఒక ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఇదైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ ఒక అబ్బాయి ఏదో ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయాడని చెప్పి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించేస్తే పర్వాలేదు, బేడీలేసి పంపించారు. అది కాస్త ఇబ్బందికరమేగా మనకి. క్రూరత్వం అంటారు కానీ మీరు కళ అన్నారు కదా, నేను పేడకల కళ ఈజ్ బికమింగ్ నో పేడకల. పేడకలైపోయింది నిజం మీరు అన్నమాట. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద ప్రీమియర్ టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. దానికి మించి పెద్ద పొజిషన్ అంటూ లేదు. పెద్దన్న పాత్ర అంటాం మనం. ఆయన ఇంకంతకు మించి ఏముంది? ఆయన అన్న ఏడిస్తే తమ్ముడు ఇక్కడ ఏడుస్తాడు, అంతే. సెంట్రల్లో ఏడిస్తే స్టేట్లో ఏడుస్తారు. అయితే ట్రంప్ వాళ్ళు దేశాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ దేశానికి మంచి చేయాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మనం చెప్పాం ఆయన చేయడంలో తప్పు లేదు, చేసే విధానంలో తప్పు ఉంది. తెలంగాణ ఇవ్వడంలో తప్పు లేదు, ఇచ్చే విధానం తప్పు ఉంది. హైడ్రా పెట్టడం తప్పు కాదు, పెట్టే విధానంలో తప్పు ఉంది. ఇక్కడ ఏమైందంటే మొత్తం సీరియస్గా అంటే అమెరికన్స్కి సపోర్ట్ చేయాలి అనే నినాదంతో వచ్చాడు. కానీ ఆయనకి వ్యతిరేకత ఆయన ఓన్ కంట్రీలోనే ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ని బైఅవుట్ అనే స్కీమ్ పెట్టి బయటకు పంపించాడు. బైఅవుట్ అంటే 8 నెలలు శాలరీ ఇచ్చి బయటకు వెళ్ళిపోమన్నాడు. ఒకటి. బర్త్ టూరిజం, వీసా ప్రాసెస్, లక్కీ ట్రిప్, తర్వాత ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, చాలా రకాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా మార్పులు చేర్పులు ఎవ్రీడే జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ టర్మ్లో అంత చేయలేదు. ఎందుకు ఇంత నిరంకుశత్వంగా ఆయన పరిపాలిస్తున్నారు అంటే ఆయన ఏంటో మన దగ్గర హిట్లర్ ఒక ఆయన ఉండేవాడు. అవును, నేను కూడా తెద్దాం అనుకుంటున్నాను ఆ పేరు. అయితే ఈయన ఏంటంటే ఇంకా మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు లేవు. దిస్ ద లాస్ట్ టర్మ్. ఏజ్ లేదు, ఛాన్స్ లేదు. నేనున్న 4 సంవత్సరాలు నా పర్సనల్ ఒపీనియన్, నేనున్న 4 సంవత్సరాల్లో నేను చరిత్రని రాస్తా. ఐఎమ్ గోయింగ్ టు బాలకృష్ణ గారు రీరైట్ ద చరిత్ర హిస్టరీ. ఎట్లా రాద్దామని? మంచిగానే చెడ్డగానా అది తెలీదు, బట్ నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. అది ఆయన ప్రయత్నం, మంచిదే. బట్ ఎట్ వాట్ కాస్ట్? హూ ఈస్ గోయింగ్ టు సఫర్? నీ తోటి కంట్రీలు ఏమవుతున్నాయి? యువర్ షుడ్ బి ద రోల్ మోడల్. ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్ అంటే థ్రెట్ అమెరికాకి ఎనీ టైం. మనంత వేగంగా వాళ్ళ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మన వాళ్ళు గంటకు $10 చేస్తే వాళ్ళకి $50 గంటకి ఇస్తాడు, $100 గంట. అంటే మన వల్ల వాళ్ళకి, మనం కానీ చైనా కానీ వీళ్ళందరి వల్ల 80% రెవెన్యూ సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. సో అంత బెనిఫిట్ ఉన్నప్పటికీ చేస్తున్నాడంటే బేసికల్లీ చైల్డిష్ మెంటాలిటీ. అంతే అంటారా? అంతే, చిచ్చర పిడుగు. నేను హిస్టరీలో నిలిచిపోవాలి. నేను ఏదైనా ఇప్పుడు నువ్వు ఎలా నిలిచిపోతానో అన్నది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నేను 30 years బట్టి ఇండస్ట్రీలో ఒక బ్లాక్ షాప్ అవ్వకుండా కొన్ని వేల మంది కస్టమర్లకి, వేల స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను. ఐఎమ్ ఏబుల్ టు డూ వితౌట్ ఎనీ బ్లాక్ స్పాట్. ఎందుకు? మనకు ఆ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. చాలా మన లాస్ట్ టైం వీడియోలో కూడా బ్రోకరేజ్ షుడ్ నాట్ బీ, అంటే కమిషన్ షుడ్ నాట్ బీ యువర్ ప్రైమ్ ఫోకస్. బ్రోకరేజ్ షుడ్ బీ యువర్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. నువ్వు సర్వీస్ ఇచ్చిన దాని నాకు బ్రోకరేజ్ ఇస్తాను అమ్మాయిని అబ్బాయిని ఇరికించక ప్రాపర్టీలో. ప్రాపర్టీ క్లియర్ లేకపోతే హై టెన్షన్ వైర్ ఉంది, లేకపోతే నాలా ఉంది, పక్కన మసీద్ ఉంది, ఇటుపక్క గుడి ఉంది, అటుపక్క చర్చ్ ఉంది, సంథింగ్ ల్యాండ్ క్లియర్ లేదు, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్. ముందు చెప్పండి. మీరు చెప్పకుండా అమ్మడం తప్పు. జీవితాంతం వాళ్ళ తాలూకా శాపాలు మనకు తగులుతాయి. సర్వీస్ తీసుకోండి, నేను కూడా ఐఎమ్ ఆల్సో రియల్, బట్ టేక్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, ప్రాపర్ వే. కస్టమర్ని సంతోషపెట్టి తీసుకోవడం వేరు, కస్టమర్ని ఇబ్బంది ఒప్పేయడం రెండు తేడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటా ఈ నిర్ణయాల వల్ల అమెరికా గవర్నమెంట్కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే కదా. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అనేది మనందరికీ తెలిసిందే. అన్ని దేశాల నుండి అక్కడికి విద్యార్థులు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. మన పిల్లలు కూడా హార్వర్డ్లో చదువుతున్నారంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. అక్కడ బ్రేక్ వేసేసారు. అవును, ఓకే. అండ్ ఇండియా మీద ఆయన ఏమీ శతకన్నో పీతకన్నో చూపిస్తున్నట్టు కనిపించట్లేదు, కానీ మనం కూడా సఫర్ అవ్వాల్సిన ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల ఆ దేశానితో పాటు అంటే అమెరికాతో పాటు మన దేశాలపై కూడా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? లాభాలా, నష్టాలా, ఏం చెప్తారు? ఆల్రెడీ కనిపిస్తాయి కదా. బైలేటరల్ రిలేషన్ అనేది పోయింది. కంట్రీ టు కంట్రీ రిలేషన్ అనేది ఎక్కడ చెరిపేస్తున్నారు స్లోగా.
ఇంకో కూడా దాని మీద నింద ఉంది ఏంటంటే ఈ చైనా కొన్ని దేశాలు మొన్న ఎయిర్పోర్ట్లోనే అక్కడ ముగ్గురు సిటిజన్స్ ఆఫ్ చైనా జపాన్ అరెస్ట్ చేశారు. అందులో ఒక లేడీ సైంటిస్ట్. ఆ ముగ్గురులో ఒకటి ఆ పుస్తకాలు ఏవో పురుగులు పెట్టారంట. పురుగులు పెట్టి తీసుకెళ్ళి ఎందుకు ల్యాబ్లో టెస్ట్ చైనాలో ఆ ల్యాబ్స్ లేవు ఒకటి ఐఎన్ ల్యాబ్స్ అమెరికాలో ఉన్నాయి. అక్కడ తీసుకెళ్తారని అపోహతో ఆపేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ట్రంప్ భయం ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు చైనా కరోనాని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇంకో కరోనాను ప్రవేశపెట్టి అమెరికాని నాశనం చేస్తారనే ఉద్దేశంలో వెళ్తున్నాడు. అది రైటా రాంగా వీఆర్ నాట్ ఎ రైట్ పీపుల్, బట్ అపోహలోనే చంపేస్తున్నాడు జనాల్ని. ఓకే. ఇప్పుడు ఆ బేడీ లేసి తీసుకురాడే దగ్గర మనం ఇటువైపు కూడా ఆలోచిద్దాం. మేబీ అన్‌స్కిల్డ్ ఎవరైనా ఉన్నారు, లేతే ఇల్లీగల్‌గా వాళ్ళ దేశంలోకి వెళుతున్నారంటే దాన్ని అడ్డుకట్ట వేయడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మన దేశంలోకి ఎవరైనా అక్రమంగా వస్తున్నారంటే మనం కూడా ఒప్పుకోం కాబట్టి. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ విధానాలు కరెక్టేనా? మీరేం చెప్తారు? డెఫినెట్గా అన్‌స్కిల్డే అందాం, ఇల్లీగలే అందాం. తప్పులు జరుగుతాయండి. తప్పులు జరగకుండా యు ఆర్ నాట్ 100% పర్ఫెక్ట్. నోబడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ 100% పర్ఫెక్ట్. అవును. అయితే ఇందులో 2 అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, అమెరికన్ గవర్నమెంట్ తాలూకా పోలీసులు ఎవరు ఆర్డర్ మీద నడుస్తారు? ప్రెసిడెంట్ ఆర్డర్ మీద నడుస్తారు. సో ఆ పోలీసులతో అలా చేయించడం అనేది ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద రిలేషన్షిప్, బయలేటరల్ ఇంటర్నల్ రిలేషన్షిప్ పాడవుతుంది. ఆయన మీకు తెలుసుంటే మోడీ గారు వెళ్ళినప్పుడు ఏ యుఎస్ ప్రెసిడెంట్ చైనాకు పని ఒకటి చేశాడు. మోడీ గారికి కుర్చీ వెనకలాగి కూర్చోబెట్టాడు. అది చాలా పెద్ద మాట. అవును, అవును. మన తెలుగు సినిమాలో రావి గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు ఉంటారు. వాళ్ళు బయటికి హలో జోగినాథం బాగున్నారంటారు, లోన్ మాత్రం వచ్చాడు రా తినడానికి అనుకుంటాడు. అట్లా ఆయన పైనుంచి మసాజ్ చేస్తున్నాడు, లోన్ నుంచి ఇంజక్షన్ ఇస్తున్నాడు. ఆల్టుగెదర్ జో దిక్తా హే ఓ బిక్తా. ఇక్కడ ఏంటంటే తెల్లగా కనిపించే పాలు కాదు, నల్లగా కనిపించే నీళ్ళు కాదు. సో ఈ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సామెత మనం చెప్పకూడదని చెప్తున్నాం. చెప్పేవన్నీ శ్రీరంగనైతులే. ఇప్పుడు బయట ఏంటో మోడీ ఎవరో ఇంటర్వ్యూలు అడిగారంట, హూ ఈజ్ మోర్ పవర్ఫుల్, మోర్ నాలెడ్జబుల్ అంటే ట్రంప్ లేచి మోడీ సాబ్ మెర్సే అంటే మోడీ ఈజ్ బెటర్ దెన్ మీ అని చెప్పాడు. అంటే డైరెక్ట్ పడుకుంటా ఇండైరెక్ట్ కొడుస్తున్నాడు. ఇది ఆ విధమైన చర్య తీసుకోవడం చాలా అంటే బాధాకరమైన విషయం. మీరు ఇండియన్ గవర్నమెంట్ చేయవలసింది. మీరు బేడీ లేసి అన్ని ఓకే, నర్వస్నెస్ ఉండొచ్చు, వాడు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పానిక్ అయిపోతారు. ఇంతమంది వచ్చి అరెస్ట్ చేస్తాం, నువ్వు స్టార్ట్ వాళ్ళు చూడగానే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అలాంటి ఉండుండొచ్చు, మన వాళ్ళ దగ్గర కూడా ఫాల్ట్ ఉండుండొచ్చు. ఇండియా వాళ్ళు ఆల్రెడీ ఉన్నాడు, పని చేసుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు చెక్ చేసి పంపించారు. వాడు పాస్పోర్ట్ వీసా కూడా ఉందని నాకు ఎక్కడో విన్నాను నేను. ఎక్కడ అడిగిన క్వశ్చన్లకి చెప్పలేకపోయాడు అనేది ఒక ఆరోపణ. సో నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్, నేను ఢిల్లీలో కొన్ని రోజులు పనిచేసేవాడిని. పనిచేసేవాడు మా బాస్ ఉండేవాడు. మా బాస్ 15 సార్లు వెళ్ళాడు జర్మనీ. నేను జాయిన్ అయిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్తాను, ఇద్దరం వీసా అప్లై చేసాం ఒకే రోజు ఒకేసారి. ఆయన 15 సార్లు వెళ్ళినట్టుకు రాలేదు, నాకు వచ్చింది. దానివల్ల నా ప్రోగ్రామ్ పోయింది, అది వేరే సంగతి. ఇద్దరు కలిసి చికాగోలో మంచి ఏఓకే అసోసియేట్స్ అని మంచి ఆర్కిటెక్ట్కి వెళ్ళాలి డిస్కషన్. అంటే నేను ఫెయిల్ అవ్వాలి యాక్చువల్గా. ఆయన అడిగి 3-4 క్వశ్చన్ అడుగుతాడు. ఆ వీసా ఆఫీసర్ వాడి పరిస్థితి, ఇంట్లో దెబ్బలాడుకొని వచ్చాడు, షార్ట్ టెంపర్ ఉన్నాడు, కోపం బీపీ పెరిగింది తెలియదు. అడిగే క్వశ్చన్ ఆ వాతావరణం బట్టి మారిపోతాయి. మీరు చూసుకుంటే ఎప్పుడైనా చూడండి, ఇద్దరు అక్కచెల్లో లేకపోతే వదినామరదలో తోడుకోళ్ళు అరుచుకుంటారు. ఇంతే దగ్గర ఉంటే అరుచుకుంటారు. ఎందుకు అరుచుకుంటే వినిపిదా? ఎందుకు అరుచుకుంటారు తెలుసా మీకు? చెప్పండి. ఆ కోపం ఆ వాయిస్లోనే చూపించాలి కదా. కాదు, ఇది ఆ ప్రాబ్లం అనేది 1 year 2 years రగులుతూ ఉంది. ఆ రోజు అవకాశం తీసుకొని ఎందుకు అరుస్తారంటే మనుషులు దగ్గర ఉన్నారు కానీ మనసులు దూరంగా ఉన్నాయి, అందుకే అరుస్తారు. ఇది అనాలిసిస్ లైఫ్లో నేర్చుకున్నాం. మనుషులు దగ్గరగానే ఉన్నారు, మనసులు మాత్రం కొన్నంత దూరంగా.